అందుకే మన మనస్సును మనం గమనిస్తే తప్ప ఈ సృష్టి మనకు అర్థం కాదు, మన దుఃఖం తీరదు. ఎందుకు మన మనస్సును మనం గమనిస్తే తెలుస్తుంది ఎవరికైనా. ఒక్క 5 నిమిషాలు మీ మనస్సును స్వేచ్ఛగా వదిలేయండి. కాగితం కలం దగ్గర పెట్టుకోండి. మనస్సులో వచ్చిన ఆలోచనలన్నీ కాగితం మీద రాసేయండి. కాగితం చగలదమ్మా, 200 పేజీల పుస్తకం కావాలి. అన్ని ఆలోచనలు అవుతాయి. పోనీ ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎందులోంచి ఎందులో గడుతుందో తెలియదు. అలా ఎక్కడికో వెళ్ళిపోయాక మళ్ళీ చూస్తే అసలు ఇంతకుముందు ఏమైంది, ఏదో స్తోత్రం చదువుతున్నాం కదా, అక్కడి నుంచి అందులోకి ఎందుకు వెళ్ళింది, అలా వెళ్ళిపోతుంది అంతే. అందుకే ఆ మనస్సుకు మనం చేయాల్సిన ఉపదేశం ఒకటే, ఔషధం వేయాలంటే ఒక్క క్షణము ఊరుకొనుమో మనస దినుస మహానస. ఎప్పుడో నా మనస్సుకు నేనే చెప్పుకున్న పద్యం ఇది. ఇష్టదేవు అనే పుస్తకంలో రాశాను, మీకు కూడా ఉపయోగపడుతుందని. ఒక్క క్షణము ఊరుకొనుమో మనస దినుస మహానస, అక్కరలేనిదేది తమకు అన్నిటిలో తలదూర్చెదేల, అక్కరలేనిదేది తమకు అన్నిటిలో తలదూర్చెదేల. అందుకే మన